మేడ్చల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. సోమవారం కాంగ్రెస్ నాయకులతో కలిసి వజ్రేష్ యాదవ్ విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ మంగళవారం మేడ్చల్ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ప్రారంభోత్సవానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిలు విచ్చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజల నుండి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి అభివృద్ధిని మరిచిందని విమర్శించారు. శంకుస్థాపనకు పరిమితమైన కార్యాలయాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత అభివృద్ధి పనులు పూర్తి చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నరసింహులు యాదవ్, డైరెక్టర్లు శంకర్, రేగురాజు, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాయిపేట శ్రీనివాస్ యాదవ్, రాజశేఖర్ రెడ్డి, సంతోష్లతో పాటు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు వెళ్తా ఉన్నారు. మరి ఇందులో భాగంగానే మార్కెట్ కమిటీలు, టెంపుల్ కమిటీలు వేసుకొని ప్రజలకు సేవ చేయాలన్న సేవ భాగంతో వెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని పక్కనే మనం చూస్తూ ఉన్నాం. ఐటీ క్యాడర్ బిల్డింగ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసి వచ్చి ఇనాగ్రేషన్ చేసినాక స్టార్ట్ అయింది. దానితో పాటు ఇక్కడ ఎన్నో సమస్యలు మేడ్చల్ నియోజకవర్గంలోనే కాకుండా మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి సమగ్ర సర్వే, అదేవిధంగా మరి ఆర్టీసీ బస్సు, ఉచిత ఆర్టీసీ బస్సు, పేదలకు ఏదైతే 100 యూనిట్ల లోపల వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఉచిత విద్యుత్, ఇంద్రమ్మ కమిటీలు వేసుకొని ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలోనే బ్రహ్మాండమైన పరిపాలన జరుగుతూ ఉంది. దీన్ని ఓర్వలేక 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఏమీ చేయలేక మనం ఇంతకుముందే చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక అవినీతి మంత్రి ఉండేవాడు. ఆ మంత్రి ఈ ప్రాంతానికి ఎన్ని రోజులు అయ్యిందో మార్కెట్ కమిటీ బిల్డింగ్ కోసం పూజ చేసి మనమందరం ఒకసారి చూడాలి. దానితో పాటు ఐటీ బిల్డింగ్ కూడా ఇనాగ్రేషన్ చేసి స్టోనింగ్ ఫౌండేషన్ వేసేసి పత్తా లేకుండా దిక్తా లేకుండా పోయిండు. దానితో పాటు ఈ నియోజకవర్గంలో, మేడ్చల్ నియోజకవర్గంలో గట్కేసర్ నుంచి గట్కేసర్, పోచారం, నాగారం, దమ్మాయిగూడ, జోహర్ నగర్ 5 మున్సిపాలిటీలు కలిపి 100 ఫీట్ల రోడ్డుతోని 417 కోట్లతోని రోడ్లు వేసుకుంటూ ఉన్నాం. దానితో పాటు ఏదైతే ఒక నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేషన్ స్కూల్ ఇవ్వాలనే ఆలోచనతోని ఇంటిగ్రేషన్ స్కూలు 20 ఎకరాల స్థలంలో ప్రభుత్వం స్థలం కేటాయించి బిల్డింగ్ కూడా స్టార్ట్ చేస్తూ ఉంది. అట్లా చెప్పుకుంటూ పోతే ఈ 10 నెలల పరిపాలనలో గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో ఆ ముఖ్యమంత్రి గారు చేసేటువంటి కార్యక్రమాలను ఓర్వలేక అక్కడ బీజేపీ వాళ్ళు, ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు కూడా ముఖం చెల్లక చెప్తా ఉంటారు వాళ్ళు చాలా మేము చేసినామని.